సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నా, చూస్తూ ఊరుకోం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. సప్త సముద్రాలు అంటే ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు? విషయం ఏంటి అంటే, సరిగ్గా ఒక వారం 10 రోజుల క్రిందట అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ప్రధానంగా ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులకు కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనమాట. సప్త సముద్రాలు అవతల ఉన్నా సరే వదిలిపెట్టను, రిటైర్ అయిపోయానులే, ఇంకేముందిలే, నా సర్వీస్లో లేను కదా అని చెప్పేసి అనుకున్నా అట్లా కాదు, వదిలేదే లేదు, ప్రతి ఒక్కరిని తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అన్నారు. ఆఫ్ కోర్స్ దానికి సంబంధించి కౌంటర్గా కూడా మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా చాలా ఘాటుగానే స్పందించారు. నోరు అదుపులో పెట్టుకో జగన్ అని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, భగవంతుడి రాత కావచ్చు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో మాట్లాడినప్పుడు సప్త సముద్రాలు అంటే, మీరు ఎక్కడైనా అబ్రాడ్లో అంటే ఒక ఉదాహరణకి మామూలుగా సప్త సముద్రాల అవతల అమెరికా ఉంది కదా, అమెరికాలో ఉన్నా సరే అన్నట్లుగా దాని యొక్క ఉద్దేశం. సో చూడండి, ఆయన చేసిన కామెంట్కి తగినట్టుగా సరిగ్గా 10 రోజులకో వారం రోజులకో కానీ ఈ యొక్క సప్త సముద్రాల అవతల అంటే అమెరికాలోనే ఒక కేసుకు సంబంధించిన అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మరి అది యాదృశ్చికంగా జరిగిందా లేకపోతే భగవత్ సంకల్పమో మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి మాట్లాడింది ఏంటి, అక్కడ ఐపీఎస్ అధికారుల్ని మీరు ఇట్లా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు అది ఇది అని చెప్పేసి అన్నారు. నిబంధనలు ఎవరు ప్రభుత్వంలో ఉల్లంఘించారో చూడాలి కదా. మరి ఆ విధంగా ఉల్లంఘించారనే కదా ఆ ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది వాళ్ళపైన. మరి అప్పుడు ఎవరిని ఉద్దేశించి అన్నారు? సో కొంతమంది ఐపీఎస్ అధికారులు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి వకాలు తప్పించుకొని ఆయనకు ఫేవర్గా చేసుకెళ్తున్నారని చెప్పేసి ఆయన ఒక ఉద్దేశం, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఆయన సప్త సముద్రాల అవతల అన్న పదం అండర్లైన్ చేయండి. ఇది చాలా కీలకమైన పదం. అంటే ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా సరే మిమ్మల్ని పట్టుకొని తీసుకొస్తాననేది ఆయన ఒక ఉద్దేశం. అయితే అది ఊహించని విధంగా ఇప్పుడు ఆయనకే తిరిగి రివర్స్ అయింది. అదేంటి, ఏదైతే ఈ యొక్క సెకీకి సంబంధించిన వ్యవహారం, దీనికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారే తీసుకున్నారు అని చెప్పేసి కూడా కథనాలు వస్తున్నాయి కదా. మరి ఈ 1750 కోట్ల రూపాయలు కనుక అంటే ఆ ముడుపులు, ఆ యొక్క బ్లాక్ మనీలు, ఆ యొక్క లంచం కనుక ఇవ్వకుండా ఉంటే ఏంటి పరిస్థితి అనేది కూడా ఒకసారి మనం చర్చించుకోవాలి. ఎందుకంటే దాని చుట్టూనే తిరుగుతూ ఉంది. ఇక్కడ అదాని, ఆయన చాలా పేరెన్నికన వ్యాపారస్తుడు. అటువంటి అదాని కూడా ఇప్పుడు ఇరుకున పడ్డాడా, పడటానికి గల ప్రధాన కారణం ఏంటి? సో ఇక్కడ మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. ఏదైతే ఈ సోలార్ సెకీ ఉందో, సెకీకి పవర్ సప్లై అందిస్తాను ఎనర్జీ అని చెప్పేసి అదాని గారు ఒప్పందం కుదుర్చుకున్నారు. సరే, ఒప్పందం కుదుర్చుకున్నాం కదా, మరి మీరు ఏ మేరకు ఆ యొక్క ఛార్జీలు విధిస్తారు ఏంటి అని చెప్పేసి ఒక కొటేషన్ లాగా అడిగినందుకు కాను ఆయన ఇచ్చిన దానికి ఆ సెకీనే కంగారు పడింది. అబ్బో, ఈ ధరలు అయితే రాష్ట్రాలు కొనుగోలు చెయ్యవు, సో కష్టం అని చెప్పేసి అంటే, సరే రాష్ట్రాలతో నేనే మాట్లాడతానని చెప్పేసి అదాని గారు మాట్లాడినట్లుగా. సో ఆ క్రమంలో ఆయన మాట్లాడుతున్న తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆంక్షలు ఏంటి అంటే, 1 మెగావాట్కి నాకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి, ఇది బ్లాక్ మనీ ఈయనకి ఇవ్వాలి అన్నట్లుగా కథనం. సో ఆ విధంగా 1750 కోట్ల రూపాయలు. సో ఇక మిగిలిన రాష్ట్రాలకి చూస్తే 279 కోట్లు, ఒక్క ఆంధ్రప్రదేశ్కే 1750 కోట్లు. సో ఆ విధంగా ఇక్కడ వీళ్ళు డిమాండ్ చేసేసరికి ఆ యొక్క మొత్తాన్ని తీసుకురావడం కోసం అదాని ఏం చేశారు, ఆయన అమెరికాలో ఉన్న కొంతమంది పెట్టుబడిదారులు కావచ్చు, ఇన్వెస్టర్లు కావచ్చు, వాళ్ళ ద్వారా ఈ విధంగా చేయటం, అక్కడ అమౌంట్ తీసుకొచ్చేసి వీళ్ళకి పంచడం. సో అలా జరిగితే కదా ఇక్కడ ప్రాజెక్ట్ రన్ అయ్యేది. సో ఒకవేళ ఈ డిమాండ్ కనుక లేదనుకోండి, ఆయన అమెరికా వాళ్ళ దగ్గర పెట్టుబడి కోసం అంటే ఈ డబ్బులు ఇవ్వడం కోసం ఆయన వెళ్ళవలసిన అవసరం లేదు. అప్పుడు అక్కడ కేసు నమోదు అవ్వదుగా. 1, 2 ఆల్రెడీ ఇన్వెస్టర్స్గా కెనేడియన్కి సంబంధించిన అజూర్ సంస్థ వాళ్ళు ఉన్నారు, దాంట్లో కెనేడియన్ వాళ్ళే ఉన్నారు. ఈ అజూర్ సంస్థ వాళ్ళకి ఏంటి, ఎప్పుడైతే నేను ఇంత డబ్బులు పంచాను వీళ్ళ కోసం, ఈ యొక్క విద్యుత్ కొనుగోలు కోసం వాళ్ళకి లంచం ఇచ్చాను అని చెప్పేసి అదాని చెప్పి దాంట్లో 1/3 షేర్ నాకు రాసివ్వండి అని చెప్పేసి ఆయన అడగడంతో అక్కడ సీఈఓ సిఓఓ ఇద్దరు కూడా రాజీనామాలు చేశారు. బాబు ఇదేదో పెద్ద కంపులాగా ఉందని చెప్పేసి వాళ్ళు రాజీనామా చేయటం. ఆ చైర్మన్ ఏమన్నారు, అజూర్ సంస్థ చైర్మన్, బాబు ఇట్లాంటివన్నీ మన వల్ల కాదులే కానీ అవి మీరే కొనేసుకోండి అని చెప్పేసి ఆయన అదానికి అప్పచెప్పటం. సో ఇదంతా జరిగింది కదా ఈ ఎపిసోడ్లో. ఇక్కడ వీళ్ళు అడిగిన లంచం ఏదైతే ఉందో ఆ లంచం అనేది పక్కన పెట్టి చూడండి. అదాని
ఏదైతే సోలార్ వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడిన దాని ప్రకారంగా ఆయన ఎక్కువ రేట్లు అడిగారు. అడిగినప్పుడు ఎక్కువ రేట్లు అయితే రాష్ట్రాలు కొనుగోలు చేయవు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఆగిపోవాలి, లేదా ఆయన ధర తగ్గించాలి. అక్కడితో అయ్యేది కదా. ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? మరి తక్కువ ధరకు ఏ విధంగా ప్రజలకు మనం అందిస్తాం అనేది కదా ఇంపార్టెంటు. మరి యూనిట్కి ₹99 వస్తున్నప్పుడు మిగతా రాష్ట్రాలకి ఒక్క ఆంధ్రప్రదేశ్కి ఎందుకు అంత బంపర్ ఆఫరు? ₹2.49 ఎందుకుని? ₹1 ఎక్సెస్ ప్రతి యూనిట్కి. సో అందు గురించేనా ఈ నెక్సెస్ అంతా కూడా? సో ఇక్కడ అంటే ఏంటి, ఈ డిమాండ్ ఏదైతే చేశారో ఈ లంచానికి సంబంధించిన వ్యవహారం, ఆ లంచం ఎపిసోడ్ లేకపోతే అసలు అమెరికాతో సంబంధం ఉండేది కాదు. అంటే అక్కడ వాళ్ళ అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చే పరిస్థితి లేదు. అప్పుడు అదానికి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు చివరికి ఏమైంది, అదాని కూడా అబాస్ పాలైపోయాడు కదా, ఏదైతే ఈ డబ్బులు వాళ్ళు డిమాండ్ చేసిన దానికి ఇవ్వడంతో. సో ఇప్పుడు ఏమైంది, అక్కడ అమెరికా వాళ్ళు ఇచ్చిన సమన్లలో కూడా ఆంధ్రప్రదేశ్లోని హైయెస్ట్ అఫీషియల్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. హైయెస్ట్ అఫీషియల్ అంటే ఎవరండి? అంటే వాళ్ళ యొక్క టెర్మినాలజీ ప్రకారంగా వాళ్ళు బ్యూరోక్రసీని అండర్లైన్ చేయరు. ఆ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తున్నారో, ఎవరు కింగో వాళ్ళను ఉద్దేశించి హయ్యర్ అఫీషియల్ అనేది అమెరికా ఒక వాదనట. సో ఈ తరుణంలో హయ్యర్ అఫీషియల్ ఆ సమయంలో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు సప్త సముద్రాలు వాళ్ళ దృష్టిలో ఉన్నది ఎవరు? సప్త సముద్రాల అవతల జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సప్త సముద్రాల నుంచి తీసుకువెళ్ళేది ఎవరిని? ఒకవేళ ఇది కనుక నిజమని ప్రూవ్ అయితే, నేను చెప్తున్నది ఈ కథనాలన్నీ కూడా వాస్తవం అని ప్రూవ్ అయితే, ఆరోపణలు మాత్రమే ఇప్పటికీ. సో ఒకవేళ నిజమని ప్రూవ్ అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని లేదా అదాని గారిని కూడా తీసుకెళ్తారుగా. అప్పుడు సప్త సముద్రాల అవతల ఉంది ఎవరు? ఆలోచించండి. చూడండి, ఆ సప్త సముద్రాలు అనే పదం కనుక ఇప్పుడు ఏ విధంగా అది వెంటబడతా ఉంది. సో ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఇవి ఆరోపణలైనా వాస్తవాలు ఉన్నాయా? ఒకవేళ వాస్తవాలు అనుకోండి, ఈ ఆరోపణలే వాస్తవాలు అయినప్పుడు ఖచ్చితంగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఒక టీం వేయాలి. అయితే అదాని గారు మోదీ గారు ఇద్దరు మంచి సాన్నిహిత్యంగా ఉంటారు, ఇది ముందుకు నడవదు అనే ధీమాలో వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇక్కడ పార్లమెంటే షేక్ అయిపోతూ ఉంది. ఓ పక్కన పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనాయి కదా, మరి ఈ తరుణంలో దీనికి సంబంధించిన అంశమే తెరపైకి వచ్చింది. ఇప్పుడు భారతదేశానికే అది పెద్ద అవమానంగా ఉంది. ఎందుకంటే ఈ విధంగా అవినీతి జరుగుతుందా, ఈ విధంగా లంచాలు తీసుకుంటారా అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతుంది కదా. అది మన దేశానికి అవమానం కాదంటారా? ఒకవేళ నిజాన్ని నిరూపించవలసిన బాధ్యత భారత ప్రభుత్వం పైన కూడా ఉంది. ఎందుకంటే ఇది అసలు నిజంగా జరిగిందా లేదా, జరిగితే ఏంటి పరిస్థితి, దాని పరిణామాలు ఏ విధంగా ఉండాలి, వాటికి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అనేది. సో ప్రధానంగా ఇక్కడ భారతదేశంలోనూ, అందులోనూ ఆంధ్రప్రదేశ్ సింహభాగం కదా. 1750 కోట్లు అంటే లేదు, ఇవన్నీ కొట్టిపడేసేలాగా ఆరోపణలు మాత్రమేనా అని అంటారా? మరి అటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు కదా ఇటీవల కాలంలో. అంటే ఏదైతే ఆయన ఓటమి చెందిన తర్వాత వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మరి అటువంటి ప్రయారిటీ ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు దానికి ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలేదంటారు? సో ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వాలి కదా ప్రజలకి. లేదులే ఇవన్నీ ఆరోపణలే అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టకుండా ఈ విధంగా ఉంటే ఏమవుతుంది, ప్రజలు వాస్తవం నమ్మే అవకాశాలు ఉంటాయి కదా. ఆ అవకాశాన్ని ప్రజలకు ఎందుకు ఇవ్వాలి? సో దాన్ని ఖండించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ప్రెస్ మీట్లు పెట్టట్లేదంటారు? సో పెట్టకపోతే పెద్ద ప్రమాదం కదా, అది వాస్తవమే అనే అవకాశాలు ఉన్నాయి కదా. అదేమిటంటే మా పైన బురద జల్లేస్తున్నారు, అది మేము కడుక్కోవడమే సరిపోతుంది అని చెప్పేసి అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? సో ఇది ఎందుకంటే సాదాసీదా వ్యవహారం కాదండి. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు నూతన రాజధాని, అంటే మనం ఇప్పటి నుంచో అనుకుంటున్నాం అమరావతి రాజధానిని, కానీ ఆ రాజధాని అనేది పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. ఇటువంటి తరుణంలో పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్కి రావాలా వద్దా అని చెప్పేసి వాళ్ళకి ఒక సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. అటువంటి సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేయవలసిన బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన, అటు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంది. ఎందుకంటే 2 చోట్ల కూడా అధికారంలో ఉంది ఎన్డీఏనే. సో ఇక్కడ బీజేపీ చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. రాష్ట్రంలోనూ వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అలాగే కేంద్రంలోనూ ఉన్నారు. మరి అటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్కి ఏమైనా డ్యామేజ్ జరుగుతుంది అంటే ఆ బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భరాయించాల్సి ఉంటుంది, బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క ఏదైనా సరే ఆరోపణలు కాదు, ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి, నిగ్గు తేల్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. సో అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని అరేంజ్ చేసైనా సరే దీని వెనకాల ఏం జరిగింది, అమెరికా వాళ్ళు చేసుకుంటారులే అంటే మరి మన భారతదేశానికి సంబంధించిన వ్యవహారంలో మనోళ్ళు సైలెంట్గా ఉంటే ఎలాగా? కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు సప్త సముద్రాల అవతల ఉన్న ఎవరు సప్త సముద్రాల అవతల ఉన్న వాళ్ళకి యువతలో అంతే ఉంటారు, యువతలో ఉన్న వాళ్ళకి అవతల వాళ్ళు అలాగే ఉంటారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి, ఆయన ఇటు ప్రక్క నుండి అవతల వారు ఉన్నా సరే నేను తీసుకొస్తానన్నారు. ఇప్పుడు అవతల వాళ్ళు ఏం పెట్టారు, ఆ కేసు ఆ సమన్లు వచ్చేసరికి వాళ్ళకే సప్త సముద్రాల అవతల ఉన్నట్లే కదా ఇటు వాళ్ళు.
సో ఇప్పుడు వీళ్ళనైనా సరే వాళ్ళు వదలరు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మన భారతదేశంలాగా చట్టాలంతా వీక్గా ఉండవు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే మన భారతదేశాన్ని మనం ఏదో అవమానించుకుంటున్నామని కాదు, మనకేంటి అంటే కొంచెం ల్యాగ్ అవుతూ ఉంటుంది, స్లోగా ఉంటుంది ఆ యొక్క న్యాయస్థానాలకు సంబంధించిన అంశం కానీ ఆ శిక్షలకు సంబంధించిన అంశం కానీ. ఎందుకంటే మనం ఏదైనా కేసు చూస్తే ఆ కేసు పూర్వాపరాలు పరిశీలించాలి, సాక్ష్యాధారాలు సేకరించాలి, ఇవన్నీ తేల్చి వాదోపవాదాలన్నీ జరిగిన తర్వాత ఆ సాక్ష్యాధారాలన్నీ బలంగా నిరూపించగలిగితే అప్పుడు శిక్షలు పడతా ఉంటాయి. సో ఇదంతా ప్రాసెస్ నడవడానికి కొంత సమయం పడుతుంది మన దేశంలో. అదే అమెరికాలో ఆ విధంగా ఉండదట, వీలైనంత వరకు త్వరగానే తేల్చేస్తారట. సో మరి అటువంటి తరుణంలో వాళ్ళు అంత ఫాస్ట్గా తెలుస్తున్నప్పుడు, మన దేశం పైన ఎలిగేషన్ ఉన్నప్పుడు, మన దేశానికి సంబంధించిన నాయకుల పైన ఇటువంటి ఆరోపణలు ఎదురైనప్పుడు మన దేశం కూడా బాధ్యతగా ఎంతో కొంత త్వరగా విచారణ జరిపి అసలైన నిందితులు ఎవరైనా ఉన్నారా, లేదు ఇదంతా ఫాల్స్ ఎలిగేషనా, ఈ ఫాల్స్ ఎలిగేషన్ అయితే మరి అమెరికా చేసే అవకాశం ఉంటుందంటారా? ఫాల్స్ ఎలిగేషన్ ఒక వ్యక్తి పైన కానీ ఒక దేశం పైన కానీ, ఇది ఒక వ్యక్తి పైన చేసినట్లుగా మనం భావించకూడదు. ఒక దేశానికి సంబంధించిన అంశం, ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకుడికి సంబంధించిన అంశం. మరి ఇటువంటి తరుణంలో ఇది ప్రజలకి నివృత్తి చేయవలసిన బాధ్యత భారత ప్రభుత్వం పైన, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఇక్కడ ఉన్న నాయకుల పైన కూడా చాలా బలంగా ఉంది. మరి ఏం చేయబోతారు ఏంటి అనేది మాత్రం చాలా పెద్ద ప్రశ్నార్థకం. ఎందుకంటే అదాని గారు అంటే ఎవరో టచ్ అయ్యారు, ఆయన కేంద్ర ప్రభుత్వంలో మంచి హవా ఉంది, అది ఇది ఎక్కడ చూసినా కానీ పోర్టులన్నీ ఆయనకే ఇచ్చేశారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు తాజాగా వస్తున్న మరో వార్త ఏంటి అంటే ఈ కడప విమానాశ్రయానికి సంబంధించిన దాంట్లో కూడా కొన్ని కుంభకోణాలు జరిగినాయని చెప్పి. సో ఎక్కడికక్కడ ఎలిగేషన్స్ మాత్రమే ఉంటున్నాయా, లేకపోతే విత్ ప్రూఫ్స్ ఏదైనా సరే ప్రొడ్యూస్ చేసే పరిస్థితి ఉంటుందా? అలా లేదనుకోండి, ఇదిగోండి ఇట్లాగే ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా పదే పదే కోరుకుంటుంది. అదే ఇందాక జరిగిన డిబేట్లో కూడా వైసీపీ అధికార ప్రతినిధి చెప్తున్నది ఏంటి, సో ఈ విధంగా ఆరోపణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప అక్కడ నిరూపిస్తుంది ఏమీ లేదు అని చెప్పేసాను. అంటే ఒక విధంగా కూటమి ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నారు వాళ్ళు. మీరు ఫాల్స్ ఎలిగేషన్స్ చేసుకుంటా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు, కానీ అసలు వాస్తవాలు ఏంటి ప్రజలకు చూపించండి, నిరూపించండి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళంత బలంగా కోరుకుంటున్నప్పుడు మరి ప్రభుత్వం ఏమైనా జాప్యం చేస్తుందా, ఎందుకని ఆ విధంగా వెనకడుగు వేస్తుంది అనే సందేహం కూడా కలిగేలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వాటిపైన లోతుగా దర్యాప్తు చేసి వీలైనంత త్వరగా అసలు వాస్తవం ఏంటి అని చెప్పేసి ప్రజలకు చూపించవలసిన బాధ్యత ఉంది. అలా కాకుండా తెలుస్తాం నానుస్తూ ఉన్నారనుకోండి, అది వేరే రకంగా సంకేతం వెళుతూ ఉంటుంది. ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ ఇంకో వారం 10 రోజుల్లో ఖచ్చితంగా దీనిపైన విచారణ చేసి అసలు వాస్తవాలు ఏంటి బయట పెడతాము, అలాగే అసలు దోషులు ఎవరినో కూడా మేము ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పేసి అంటూ ఉండారు. మరి అది ఎంతవరకు సాధ్యపడుతుంది ఏంటి? ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ విధంగా జరిగింది, పైగా ప్రజల నెత్తిన విపరీతమైన భారం మోపుతూ ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి అది నిజంగానే భారం మోపుతున్నారా, మరి ప్రజలకు అర్థమయ్యేలాగా ఏ విధంగా తెలుస్తుంది అని అంటే ఖచ్చితంగా వాస్తవాలను బయట పెట్టాలి. మరి అది ఎప్పుడు పెడతారు, ఎంత సమయం పడుతుంది ఏంటి అనేది మాత్రం ఎవరికి అంతు చిక్కట్లా. సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఇది కూటమి ప్రభుత్వానికి ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ పెద్ద ఛాలెంజింగ్ టాస్క్గా మిగిలిపోయింది. మరి దీనిపైన దర్యాప్తు ఎంత ఫాస్ట్గా జరిపిస్తారు, ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న కేసులు ఒక ఎత్తు, ఇదొక్కటే ఒక ఎత్తు. ఇది దేశం రాష్ట్రం పరువులకు సంబంధించిన వ్యవహారం. పెట్టుబడిదారులు రావాలి అంటే 1-10 సార్లు ఆలోచిస్తారు, ఎందుకంటే ఎలిగేషన్ వచ్చింది అది ప్రూవ్ చేయట్లేదు. సో వీలైనంత త్వరగా ఆ ఎలిగేషన్స్ పైన దర్యాప్తు జరిపి అందులో వాస్తవం ఏంటో తెలియజేస్తే అప్పుడు పెట్టుబడిదారులు కూడా ఏదో రావాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడి రాజధాని పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. మరి అటువంటి తరుణంలో ఇలాంటి ఎలిగేషన్స్ అలాగే ఉండిపోయినాయి అనుకోండి, మరి ఇంకెలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సప్త సముద్రాల అవతల అంటే ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు అమెరికా వాళ్ళు కూడా మనల్ని అలాగే చూస్తారు కదా, సప్త సముద్రాల అవతల ఉన్నారని చెప్పేసి. మరి దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.